అందరికీ నమస్తే మామ. మేము అమాలి గ్రూప్ అందరం కలిసి మేము ఒక పార్టీ చేసుకున్నాం అనమాట. పార్టీలో మేమందరం కలిసి 7 కిలోల చికెన్ తెచ్చుకున్నాం. చికెన్ తెచ్చుకున్న తర్వాత దాన్ని వండుకున్నాం. వండుకున్నాక మంచిగా ఫ్రై చేసిండు మా మామ అయితే సూపర్ కిరాక్ ఫ్రై చేసిండు. సో ఫ్రై చేసినంత లోపలనే అటు ఇటు చూస్తానే మా ఇంకో మామ కళ్ళు పట్టుకరని వచ్చిండు. బుసబుస వంగే కళ్ళు సూపర్ కిరాక్ ఉంటుంది. కళ్ళు మాత్రం తాగితే ఇక మత్తు పోవాల్సిందే. చూసిర్రా 2 క్యాన్లలో మొత్తం కళ్ళు చూడురా వచ్చింది. రానొచ్చింది మామ. ఇక మావాడైతే ఇక కొత్తిమీరను కళ్ళెమ్మకు పట్టుకొచ్చిండు. మా మావాడు కానీ తీసుకొచ్చి ఇచ్చేసిండు. సో ఇచ్చేసినాక మా మామ ఏం చేసిండు, పటాపట అంత కొత్తిమీర తీరిండు, అందులో వారేసిండు. కళ్ళెమ్మకు తీరేసిండు, అందులో వారేసిండు. ఇక మా కళ్ళు తెచ్చిన మామ అయితే మాత్రం ఇక గీ మామని ఇక ఈ మావాడైతే ఇలా కూర్చొని సెల్ ఫోన్ ఎత్తి కూడా పెడుతుండు. మా మామ చూడు నన్ను పెడుతున్నా వీడియో అని నా మీద పరిస్కం చెప్తుంది, జోకులు ఎత్తుడు. నేను నిన్ను పెట్టి మొత్తం గొల్లపల్లి అంత చూపిస్తా అని చెప్పేసిన మామ. సో ఆయన సరే అన్నాడు, ఓకే అన్నాడు. ఇక అంతలోపలనే ఇంకో అన్న వచ్చేసిండు. ఈ అన్నలా చాలా లేట్గా వచ్చేసిండు. లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్గా వచ్చేసిండు. సో లాస్ట్కు ఇక మా చికెన్ హండ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. ఇక మా మామనైతే మంచిగా మూత తెరిచిండు, నన్ను నీళ్ళు వారవచ్చిండు, గబగబా మంట పెట్టిండు. ఇక లాస్ట్కు మేమేం చేసినామంటే ఇక వట్టిగా కూర్చొని ఏం చేయాలని మేము ఆలోచిస్తుండగా ఆయన మీద 4 మామిడి చెట్టు కింద కూర్చున్నాం. మామిడి చెట్టు కింద కూర్చుంటే 4 మామిడికాయలు కనబడ్డాయి. అబ్బా ఎట్లనే వేసి వడగొట్టాల కింద అని చెప్పేసి మావాడు ప్లాన్ వేసిండు. ఆ ప్లాన్ వేసిన ప్రకారం ఇక అటు ఇటు చూడగానే కళ్ళు గుసగుస వంగుతుంది. ఇదేం గిట్ల వంగుతుంది, ఇచ్చారు మంచికి ఒక పెగ్గు తాగుదామన్నారు. గట్ట కుదరదు, మంచికి ఒక పెగ్గు తాగద్దు, అందరూ ఒక్కడ ఉసిరి తాగాలని చెప్పేసి ఇక మామిడికాయలు అయితే చూసిన వెంటనే ఇక మావాడు కట్టెను ఒక దెబ్బ తెంగిండు, కానీ రాలేదు. మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ ఒక కట్టెనుకొని ఒక దెబ్బ తెంగిండు, రాలేదు. సో మా మామ అయితే పేద కట్ట పట్టిండు, ఆయనతో ఒక్కసారి దెబ్బ తెంగిండు, కింద పడ్డాయి. చూసిర్రా, చూడు వస్తాయి ఇప్పుడు. ఇక నేనైతే ఏమన్నా అంటే కొట్ట కొట్ట కొట్టకు మామ, అదే బండ్లు డోములు పడుతాయని చెప్పేసి, కానీ కరెక్ట్ మాత్రం గురి చేసి కొట్టిండు. 4-5 మామిడికాయలు పడ్డాయి. సో 4-5 మామిడికాయలు పడ్డ తర్వాత మేము మామిడి తక్కువ ఊకుంటాడా, పటాపట కత్తి తీసుకున్నాడు, ఆయన చక్క చక్క కట్ చేసి పరేసిండు. ఇక తొందరపాటులో తిందాం అని చెప్పేసి మామిడికాయలు కట్ చేసుకున్నాం. ఓకే మామ, చూడు మావాడు ఇసిరేసిండు, ఫుట్బాల్ ఇసిరేసినట్టు. ఇక మామిడికాయలు అయితే పటాపట మావాడైతే సాఫ్ చేసిండు. సాఫ్ చేసినాక తిందామని చెప్పేసి ఇక మంచిగా కారపొడి ఉప్పు పోసుకొని ఇక తింటా ఉంటే చూడు మామ సొల్లు కారుకుంటా రాకున్నది. కానీ పళ్ళు మాత్రం మొత్తం పొట్టు అయినాయి మామ తింటే. నాకు నచ్చలేదని చెప్పేసి నేనైతే అటు వారేసిన. ఇక ఈ మామని అయితే నాకు ఒకటి చెప్పలేదు, నాకు కారపొడి కావాలి ఉప్పు కావాలని ఒకటే ఒక మూల కూర్చుని అంటే నేను ఆయన తీసుకొని ఇచ్చేసి ఇక లాస్ట్కి అయితే మామ చికెన్ మాత్రం ఇక కిరాకు ఉడికింది, మస్తు అయింది. టేస్ట్ మాత్రం సూపర్ మామ. ఇక లాస్ట్ మావాడు అంత కుడక పౌడర్ వరవేసిండు, కుడక పౌడర్ పోసి మంచిగా దించిండు మామ. ఇక నేను ఇక మెల్లమెల్లగా అందరం కలిసి కొంచెం మామిడికాయలు కొరికేసాం మామ. కొరికేసినాక ఏం లేదు మామ, ఇక నాకు నచ్చలేదు, నేనైతే ఆయన తీసి ఆయన బయట పడేసిన. ఇక అంతలో కళ్ళు పసపస వంగుతున్నది, బుసా వస్తుంది బయటకు. ఇక మంచికో పెగ్గు తాగుదాం అన్నారు, వద్దు అన్నారు, ఎందుకంటే అందరూ కలిసి తాగాలని చెప్పేసి. ఇక మా మామనైతే కూర వండినాక కూరకు జిట్టు తీసేసిండు మామ. జిట్టు తీసేసినాక ఏం లేదు మామ, టేస్ట్ చేయని చెప్పేసిండు. ఇక టేస్ట్ గురించి మామూలుకి ఇచ్చిండు. మామూడు ఆయన లట్కన్ నాకే, అబ్బా నాకింత వచ్చింది, నేను కూడా ఇంత ఇది నాకుది బాగు సూపర్ ఉంది, కిరాకు ఉంది అని మాస్తున్నది మామ. ఇక మా వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే లప్ప తిందామని చూసుకుంటాం ఒక్కడేమో కానీ చూసారా మామ, మూత పెట్టేసిండు మా మామగారు అయితే. ఇక మళ్ళీ ఒకసారి కొంచెం ఇక మసాలా చల్లి ఇక ఇంత కొత్తిమీర వేసిండు మామ. కొత్తిమీర వేసేస్తాడు, కొత్తిమీర వేసినాక ఇక మంచిగా ప్లేట్లో వడ్డించిండు. ఇక తింటే చూడు బోల్పరాలు వేసుకొని మామూలుగా ఉండదు మామ, కిరాకు ఉంటుంది. ఇక మా జిమ్మ వండినట్టు ఇక దానికి తిరిగేయలేదు. ఇక కళ్ళు మాత్రం మంచిగా గ్లాస్ పోసుకొని కుమ్ముడు దంచుడు. ఇక మా రాజమామ అయితే ఒకసారి టేస్ట్ చేసిండు, ఎట్లుంది మామ అంటే సూపర్ ఉంది మామ అని చెప్పిండు. ఓకే మామ, ఇక మామ ఈ వీడియోలో మొత్తం ఇట్లా ఉంటుంది. ఇక మా అమ్మాయి గ్రూప్ అన్నట్టు మేము ప్రతి సంవత్సరం ఇట్లా వడ్లు మోసి జమ చేసుకున్న పైసలు తోని ఇట్లా పార్టీ చేసుకుంటాం మామ. ఇక ఇదైతే గింతే మామ ఈ వీడియో. అందరం ఇంత మంచిగా పెగ్గు చుట్టూరు పోసుకొని కూర్చుని తాగుడే దాంచుడు సూపర్ మామ. కళ్ళు మాత్రం కిరాకు ఉన్నది, మంచిగా తాగినాం. ఇక ఫుల్ ఎంజాయ్, మినిమం ఒక 2 గంటలు 3 గంటలు ఎంజాయ్ చేసినాం. తీసింది వీడియో 5 నిమిషాలే, కాకపోతే మాత్రం అందరు ఫుల్ సంతోషంగా హాయిగా ఆనందంగా తిన్నారు, ఎంజాయ్ చేసిరు మామ. ప్రతి సంవత్సరం ఇట్లా జరుగుతుంది. ఓకేనా, మరి ఈ సంవత్సరం నేను పోనా నాకే తెలియదు, కానీ కంపల్సరీ పోతానని అనుకుంటున్నా.
ఓకే. ఛాన్స్ దొరికితే పోతా. ఎందుకంటే మనకు వేరే పనులు కూడా పెట్టుకున్నాం. సో, ఆ పని కాకపోతే ఖచ్చితంగా పోతా. ఇక మామ నన్నే చెప్తున్నావు మంచి ముఖం మంచిగా పడలేదా అని చెప్తుండు. ఇక మంచిగా పడతావు మామ అని చెప్పేసి ఇక మా మామ అయితే బీర్ చూపిస్తుండు. ఇక బీర్ చూపించగానే అంతలోనే ఇంకొక ఇక బావ బామ్మర్దుల లొల్లి అయింది. ఆ బావ బామ్మర్దుల గొడవ ఏం కాదు, చిన్న మజాక్ వేసుకున్నారు అన్నట్టు టైంపాస్కు చూడుర్రి. చూడు ఈయన బావ అట అంటుండు, బామ్మర్ది ఇట అని వాళ్ళిద్దరు కొట్లాట వాళ్ళకు చూసిరా మామ. లాస్ట్ కత్తిగా ఏం లేదు, ఇక మావాడు వీడియోలు ఎత్తుండ వచ్చినాడు, వీళ్ళందరూ కిలకిల నవ్వుడు. ఆ మామ అన్నిటికీ మామ మామ ఎందుకు అంటున్నారంటే మా అందరు మామలే ఉన్నారు, అలా ఇద్దరు ముగ్గురు మామలే. ఈయన మామని ఆయన మామని బావ అన్న వీళ్ళంతా ఇక లాస్ట్ కత్తిగా మోయినకైనా చిన్న పాపం లాస్ట్ అయిండు.